श्रीभूयुत श्रीहरि चिह्निताभ्याम अगस्त्यरेखादिभिरंचिताभ्याम निगूढ़ बीजाक्षर मुद्रिताभ्याम नमो नमः सद्गुरु पादुकाभ्याम। श्री गणपति सच्चिदानंद सद्गुरुभ्यो नमो नमः। ఈరోజు ఈ మధ్యాహ్న సమయంలో చాలా చక్కటి సత్సంగాన్ని మనం చేసుకుంటూ ఉన్నాం. శ్రీ శంకర భగవత్పాదాచార్య స్వామి వారు తమ మోహముద్గర స్తోత్రంలో భజగోవిందం స్తోత్రంలో సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి అనే మాట చెప్తారు. ఇది సత్సంగానికి ఉండేటువంటి వైభవాన్ని, శక్తిని, మహిమను తెలిపేటువంటి స్తోత్రం. సత్సంగం చేస్తే నిస్సంగత్వం వస్తుంది. మనం ఎప్పుడు సంఘంలో ఉంటాం, సంఘాన్ని విడిచిపెట్టడం చాలా కష్టం. సంఘం లేకపోతే మనం జీవించి ఉండలేము అని కూడా భావన చేస్తాం. అందుకే యోగవాసిష్ఠాది గ్రంథాల్లో సంఘ సర్వాత్మనా త్యాజ్య సచేత్యక్తుం న శక్యతే సద్భిః సహ కర్తవ్య సతాం సంగోహి భేషజం అనే మాట చెప్తారు. సంఘాన్ని విడిచిపెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉండండి, నిస్సంగులు కండి. సంఘాన్ని విడిచిపెట్టలేము అని అనిపిస్తే గనక ఆ సంఘము, చేసే సంఘం ఏదో సత్పురుషులతో చేయండి. ఆ సత్పురుషుల సాంగత్యమే మంచి ఔషధం, భవరోగం పోవటానికి మంచి మందు అని మహాగ్రంథాలు చెప్తూ ఉన్నాయి. ఈరోజు అటువంటి సత్సంగాన్ని మనందరితో కూడా చేయించారు సామవేదం షణ్ముఖ శర్మ గారు. ఈరోజు దత్తకోటి హోమ మహాపూర్ణాహుతి సమర్పణ అయింది. నవగ్రహ మహాశాంతి యాగం కూడా జరిగింది. ఇటువంటి సత్సంగాలతో సమస్త గ్రహదోషాలు పరిహారం అవుతాయి అని తెలిపేందుకు సామవేదం షణ్ముఖ శర్మ గారు ఈరోజు గురు పుష్య యోగం చాలా మంచి సందర్భం. సామాన్యంగా సాయంత్రం పూట మనం సత్సంగం చేస్తున్నాం, ప్రొద్దున పూట సంగీత సేవ, భజన సేవ, కీర్తన సేవ ఇటువంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. ఈరోజే ఎందుకు, అది కూడా ఈ మధ్యాహ్న సమయంలోనే ఎందుకు అంటే ఈరోజు గురు పుష్య యోగము. ఈ సమయంలో, ఈ మధ్యాహ్న సమయంలో ఎప్పుడూ చేసే భోజనము ఇది అమృతం. ఇది ఈ సత్సంగం అమృతం, ఇది భోజనం కన్నా గొప్పది. అటువంటి సత్సంగాన్ని చేయించటానికే వారు ఈరోజు మన మధ్యలో ఉన్నారు. సామవేదం ఎంత శ్రావ్యంగా ఉంటుందో వారి మాటలు కూడా అంతే శ్రావ్యంగా ఉంటాయి. అందుకే సామవేదం షణ్ముఖ శర్మ గారు వారు. అలాగే షణ్ముఖ అనే పేరు భగవత్పాదాచార్య స్వామి వారు షణ్మత స్థాపనాచార్యులు అని వారికి బిరుదు. అలాగే షణ్ముఖ శర్మ గారు కూడా అంతటా తిరిగి దేశ విదేశాల్లో కూడా సంచారం చేస్తూ మన సనాతన ధర్మము ఇంకా బాగా ఆచరింపబడాలి అనేందుకు కృషి చేస్తున్న మహనీయులు వారు. ఎన్నో సందర్భాలలో పూజ్య గురుదేవులు గణపతి సచ్చిదానంద స్వామిజీ వారిని దర్శనం చేసుకుని స్వామిజీ వారు చేస్తుండేటువంటి ధర్మ ప్రచారాన్ని చాలా సందర్భాల్లో కొనియాడి కీర్తన చేశారు. వారికి స్వామిజీ వారి పట్ల అపారమైన భక్తి. ఎన్నో సందర్భాల్లో మైసూరు ఆశ్రమానికి వచ్చారు. ఇతరత్ర ఎక్కడున్నా కూడా వచ్చి వారు దర్శనం చేసుకుంటారు. అటువంటి వారికి దత్తపీఠంతో అవినాభావ సంబంధం ఇప్పటికీ ఎప్పటికీ రాబోయే రోజుల్లో కూడా. అందుకే వారు ఈరోజు ఇక్కడ వచ్చి ఉన్నారు. ఇక్కడే కాకినాడలో సనాతన ధర్మము, శాశ్వత న్యాయము అనే విచారంలో వారు ప్రవచనం చేస్తూ ఉన్నారు. ఈరోజు చాలా గొప్ప విషయాలు చెప్పారు. ప్రత్యేకంగా నా మనస్సుకు చాలా ఇష్టమైన విషయాలు. అయోధ్యాకాండ పూర్తిగా మనం ధ్వని ముద్రణ చేసుకునేప్పుడు ఏ మాటలైతే అనుకున్నామో అవే మాటలు మళ్ళీ ఈరోజు వారి ద్వారా మనం విన్నాం. అనఘ అనే పదం కానీ, అనసూయ మాతను మాత అని వారు చెప్పటం కానీ,
అలంకారం చేసుకుని రమ్మని చెప్తాడు సీతా అమ్మవారిని. పర్వాలేదు, నువ్వు వనవాసంలో ఉన్నా కూడా ఆవిడ తల్లి లాంటిది కాబట్టి నువ్వు అలంకారం చేసుకుని రావచ్చు, ఆవిడ ఇచ్చిన ఆభరణాలు పెట్టుకుని కనిపించు అంటే అప్పటి వరకు సీతా అమ్మవారికి ఆభరణాలు లేవు. ఎప్పుడైతే అత్రి అనసూయల దర్శనమైందో అప్పటి నుంచి మళ్ళీ సీతా అమ్మవారికి ఆభరణాలు వచ్చాయి. ఆ ఆభరణాలే సీతా అమ్మవారు అని గుర్తించడానికి పనికొచ్చాయి సుందరకాండలో ఆంజనేయ స్వామి కదా, మనం మర్చిపోకూడదు. ఆ ఆభరణాలే ఆవిడ మళ్ళీ గుర్తుగా పంచవానరాల్లో పడేయాల్సి వచ్చింది. అప్పుడు వాటిని చూసి రాములు వారు గుర్తించి, అవునవును, ఈ ఆభరణాలు ఎవరైతే పడేశారో ఆమెయే సీతామాత అని ఆయన గుర్తు చేసుకున్నారు. అలా రామావతారము దత్తావతారం, కృష్ణావతారం దత్తావతారం. అందుకే దత్తభక్తుల్లో ఎవరు ఏ నామకరణం చేసినా కూడా, పూజ్య స్వామీజీ వారు ఎవరికి ఏ పేరు పెట్టినా కూడా రామ అని పెడితే రామదత్త, కృష్ణ అని పెడితే కృష్ణదత్త, వెంకట అని పెడితే వెంకటదత్త, ఈ ప్రకారంగా మనం నామకరణం చేయటం చూస్తూ ఉంటాం. అది మాత్రమే కాదు, ఆడపిల్లలకు కూడా రాజ్యలక్ష్మి దత్త, లలిత దత్త, వారికి కూడా ఆ దత్త పేరు వస్తుంది. దత్తమయంగా ఉండేటువంటి దత్తతత్వాన్ని వారు ఈరోజు చూపిస్తూ చాలా చక్కగా శ్రీపాద శ్రీవల్లభ అనఘా దత్తస్వామి సన్నిధిలో మంచి సత్సంగాన్ని మీకందరికీ కూడా వినిపించారు. వారెప్పుడూ ఒకటే అందరితోనూ కోరేది, ధర్మాచరణ, ధర్మంగా ఉండండి, ధర్మాచరణ చేయండి. అది చాలా మంచిది, అది చాలా ముఖ్యమైనది. ధర్మో రక్షతి రక్షిత అనే మాట ఎక్కడికి వెళ్ళినా కూడా వారు చెప్తూ ఉంటారు. కనుక ఆ ధర్మాచరణ చేద్దాము. ఆ ధర్మమే మనల్ని కాపాడుతుంది, రక్షిస్తుంది. అదే మన లోకానికి చాలా ముఖ్యమైనది. అదే మనకందరికీ కూడా చాలా రక్షణ, చాలా అవసరమైంది. ఆ మాటల్ని ఈరోజు వారు చక్కగా గుర్తు చేశారు. చాలా సంతోషం. ఎన్నో కార్యక్రమాల మధ్యలో వారు ఈరోజు చాతుర్మాస్యంలో ఉండగా దర్శనం చేసుకోవాలి అని చెప్పి వచ్చారు. వారు చక్కటి గ్రంథాలు, ఋషిపీఠము అని మీరందరూ కూడా వినే ఉంటారు. ఆ ఋషిపీఠము ప్రతిసారి కూడా మైసూరుకు వస్తుంది. వచ్చినప్పుడల్లా దాన్ని పూర్తిగా సమగ్రంగా చదువుతూ ఉంటాను నేను. చాలా మంచి మంచి విషయాలు వారు అందులో ముద్రిస్తూ ఉంటారు. కొత్త కొత్త విషయాలన్నీ కూడా ప్రజలకి, భక్తులకి తెలుపుతూ ఉంటారు. అలాగే విష్ణు సహస్రనామం మీద, విష్ణు విద్య, లలితా సహస్రనామం మీద ఇలా విశేషమైన గ్రంథాలు వారు రచన చేసి అందరూ చదవవలసిన గ్రంథాలు అవన్నీ కూడా తప్పకుండా తీసుకుని అందరూ చదవండి. ఇంకా ఎన్నెన్నో గ్రంథాలు వారి ద్వారా రావాలి. దత్తాత్రేయ స్వామి వారి ద్వారా ఇంకా ఆ గ్రంథాలన్నీ రచింపజేసుకుని వారి సాహిత్య సేవ, అలాగే ధర్మ ప్రచార సేవ నిరంతరంగా ఇలాగే కొనసాగుతూ ఉండాలి. అటువంటి ఆరోగ్యాన్ని, శక్తిని వారికి భగవంతుడు అనుగ్రహించాలి అని చెప్పి ఈ సందర్భంగా ఆ దత్తాత్రేయ స్వామిని ప్రార్థన చేస్తూ, జై గురుదత్త, శ్రీ గురుదత్త.